సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఫిన్టెక్ ఇన్ఫ్లుయెన్సర్ మనతో పాటు ఉన్నారు నిహాల్ గారు. నమస్తే అండి. హలో శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. చెప్పండి. సో నాకు ఒకటి థాట్ వచ్చింది. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్తూ ఉంటారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటారు. కానీ నాకేంటి ఒక డౌట్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ 20 years నుంచి లైక్ 60 years వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవాలి? సో ఒక ప్రాపర్గా ఒక లైఫ్ టైంలో 20 years నుంచి 60 years వరకు లైఫ్ టైం ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలంటున్నారు. సో డెఫినెట్గా మనం వాల్యూ ఇద్దాము. ఎందుకంటే 20 years నుంచి 60 years ఈజ్ నాట్ అ స్మాల్ టైం ఫ్రేమ్. అండ్ మనం 60 years కోసం మనం ఏం ప్లాన్ చేసుకున్నామో అది 20 yearsకి అట్లీస్ట్ మనము డైరెక్షన్ ఎటువైపు వెళ్తున్నామో అని చెప్పి క్లారిటీ అయితే డెఫినెట్గా ఉండాలి. సో ఏదైనా మనం ప్రాపర్గా స్టార్ట్ చేసి ప్లాన్ చేసుకుంటేనే లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అన్నిటికంటే ఫస్ట్ మీరు 20 to 60 అంటున్నారు కాబట్టి ఒక 20 years నుంచి స్టార్ట్ చేద్దాం. సో 20 to 25 ఆ బ్రాకెట్ నేను తీసుకుంటాను. ఎందుకంటే అప్పుడే మనకి కాలేజ్ నుంచి బయటికి రావడము, లేకపోతే హయ్యర్ స్టడీస్ కోసం అంత ఎక్కువ ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. మోస్ట్లీ 21, 22కి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. బట్ మోస్ట్లీ అప్పుడు 18 to 19లో ఇప్పుడు ఏంటంటే బీటెక్ జాయిన్ అవుతూ ఉండడము, లేకపోతే ఏదైనా +2 నుంచి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంటారు గ్రాడ్యుయేషన్ వైపు. సో అలాంటి టైంలో ఇంట్లో పాకెట్ మనీ వస్తుంటుంది చాలా మందికి. అగైన్ ఎంతమందికి వస్తుందో లేదో అగైన్ డౌటే. బట్ చాలా మందికి ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసిన నా కజిన్ సర్కిల్లో వీళ్ళందరికీ అయితే నెలకు ఒక 2-3 వేలు అయితే డెఫినెట్గా పాకెట్ మనీ చాలా మందికి వస్తుంది. సో ఒక 20-year-old వ్యక్తి అంటే ఒక స్టూడెంట్ అని చెప్పొచ్చు, ఒక 2-3 వేలు వస్తున్నాయని అంటే ఇలా సినిమాలకు తిరిగి అవన్నీ చేసుకుంటున్నప్పటికీ కూడా స్టిల్ ఒక బేర్ మినిమం ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇప్పటి నుంచే రావడానికి, ఆ అలవాటు రావడానికి ఒక 500 రూపీస్ అట్లీస్ట్ వాళ్ళు ఎస్ఐపి అనేది చేసుకోవడం స్టార్ట్ చేయాలి డెఫినెట్గా 100%. సో అది ఈ 500 రూపాయలతో వాళ్ళు ఏదో కోట్లు సంపాదించేస్తారు, అది ఏదో వెల్త్ బిల్డ్ అయిపోతుందని కాదు. అది జస్ట్ మనకు ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకి రావడానికి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనకి ఇవి ఉండేవి, పిగ్గీ బ్యాంక్స్ ఉండేవి కదా, మనం రూపాయి వేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు కూడా ఎందుకు అలా మనకు సేవ్ చేసుకునే అలవాటు క్రియేట్ అవ్వడానికి, అది మనకు అలవాటు పడడానికి. సో ఈ 20-year-old వ్యక్తికి ఏవైతే 2-3 వేలు పాకెట్ మనీ వస్తుందో తను కూడా 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ రావడానికి, డబ్బులు అలవాటు పడడానికి మాత్రమే. తర్వాత మిగిలిన ఏదైతే 1500 లేకపోతే ఇంకో 2000 ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది 100% వాళ్ళు అప్ స్కిల్ అవ్వడానికి యూజ్ చేసుకోవాలి. అప్ స్కిల్ అంటే మేబీ కోర్సెస్ తీసుకోవడం అవ్వచ్చు, వెబినార్స్ అటెండ్ అవ్వడం అవ్వచ్చు. వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. మేబీ ఇప్పుడు బీటెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ ఉండదు. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము మేబీ వాళ్ళు కోర్సెస్ తీసుకొని వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయడం అవ్వచ్చు, వేరే ఎవరి కోసమైనా యాప్స్ క్రియేట్ చేయడం అవ్వచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేయడం అవ్వచ్చు, అంతెందుకు ఎడిటింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఎనీ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు ప్రాక్టికల్గా పనిచేసి డబ్బులు సంపాదించాలంటే ఆ మైండ్ సెట్లో 20 to 25 years old ఉండాలి. సో ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆ వచ్చిన చిన్న అమౌంట్ అయినా సరే మీ సరదాలకు ఖర్చు పెట్టుకుంటున్నప్పటికీ ఆ 500తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. అండ్ దాన్ని మిగిలిన అమౌంట్తో కోర్సెస్ తీసుకొని అప్ స్కిల్ అవ్వడానికి మేజర్గా ఫోకస్ పెట్టాలి. ఓకే, ఎస్ఐపిస్ అంటున్నారు. ఎస్ఐపిస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎస్ఐపిస్ ఉంటాయి? మనకి చాలా 1-2 ఎస్ఐపిస్ ఉన్నాయి. ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏవి బెస్ట్ దాంట్లో? సో ఎవరికైతే అసలు ఇంకా ఎస్ఐపి అంటే కూడా ఏంటో తెలియదు చాలా మంది ఉంటారు. సో ఎస్ఐపి అంటే ఏం లేదు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇప్పుడు మీరు ఏదైనా లోన్ తీసుకున్నారు, ఈఎంఐ పే చేస్తారు. ఈఎంఐ ఎలా పే చేస్తారు? ఈఎంఐ అంటే ఇంకా వచ్చే దాంట్లోనే ఇంకా సేవ్ చేసుకొని మీరు ఎవ్రీ మంత్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్టు తీసుకుంటారు, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. సో ఎస్ఐపి ఏంటంటే మీరు అలాగే ఎవ్రీ మంత్ ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మన దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా కట్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా కట్ అవ్వచ్చు, లేదంటే మనం మాన్యువల్ గా కూడా మనం పే చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఎవరు ఎంత అఫోర్డ్ చేసుకోగలిగితే అంత ఎవ్రీ మంత్ ఒక సిస్టమాటిక్ ప్లాన్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఒక ప్రోడక్ట్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఎస్ఐపి. సో ఇప్పుడు మనకి ఎస్ఐపి అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు ఎందులో చేయాలి, ఎన్ని రకాలు ఉంటాయని కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఎందులో చేయాలి అనే దానికి ఒక 20-year-old వ్యక్తికి ఎక్కువ బుర్ర పెట్టద్దు, ఎక్కువ ఆలోచించద్దు, కాంప్లికేట్ చేసుకోవద్దు. స్టాక్స్, షేర్స్లోకి వెళ్ళిపోయి ఇండివిజువల్ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి ఇవన్నీ అంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో ఒక స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్గా ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. సో అందులో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. 3 రకాల ఫండ్సే ఉంటాయి. ఇంకా మైక్రో క్యాప్స్ అని ఉంటాయి, మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి, కమోడిటీ ఫండ్స్ ఉంటాయి. అంత కాంప్లికేషన్ చేయొద్దు. సో నేను ఎప్పుడైతే జస్ట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని అంటానో,
కొంతమంది క్వశ్చన్స్ పెడుతుంటారు కింద కమెంట్స్లో కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఇది చేయడానిక ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అని. సో ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ ఫినాన్స్ లాంటి టాపిక్ని మనం చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసేలాంటి ఆప్షన్స్ ఇస్తేనే కదా వాళ్ళకు ఉపయోగపడేది. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి నేను వచ్చి 100 రకాల జార్గన్స్ యూజ్ చేస్తే అది మీకు అర్థం కాదు, మీరు అప్లై చేయలేరు, యూజ్ లేదు. సో యాజ్ అ స్టూడెంట్గా అవ్వచ్చు, లేకపోతే ఇన్ ఫ్యూచర్ అయినా సరే అందరికంటే సింపుల్ బేసిక్ లెవెల్లో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ ఆప్షన్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. దాంట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 కేటగిరీస్ అని చెప్పాను కదా. సో ఇందులో ఫస్ట్ లార్జ్ క్యాప్. సో ఇదేంటంటే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు ఒక 5 years 10 years టైం ఫ్రేమ్లో నేను ఇన్వెస్ట్ చేద్దాము, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే వీళ్ళు 100% ఎలాంటి డౌట్ లేకుండా లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన కేటగిరీ ఏంటి 20 to 25 కదా. సో వీళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంది, వీళ్ళకి టైం ఎక్కువ ఉంది, వీళ్ళకి డబ్బులు కాంపౌండ్ అయ్యే స్కోప్ అండ్ ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళ రిస్క్ అపిటైట్ని నేను కన్సిడర్ చేస్తూ నేను చెప్పేది ఏంటంటే 33% ఈచ్ కేటగిరీలో వేసేయండి. సపోజ్ మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే 333 రూపాయలు లార్జ్ క్యాప్లో వేయండి, 333 రూపాయలు స్మాల్ క్యాప్లో, ఇంకో 333 రూపాయలు స్మాల్ క్యాప్లో వేసేసేయండి. డైవర్సిఫై అయిపోతుంది, రూపాయి మీరు పెట్టుకోండి మీ దగ్గర, పర్లేదు. సో ఇలా చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 కాంబినేషన్లో చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు వచ్చే లార్జ్ క్యాప్ 14% రిటర్న్స్ ఇస్తుంది యావరేజ్గా 5-10 years టైం ఫ్రేమ్లో తీసుకుంటే. మిడ్ క్యాప్ చూసుకుంటే 16 to 18 ఇస్తుంది, స్మాల్ క్యాప్ తీసుకుంటే 18 to 20%. సో 3 కలిపి మనం యావరేజ్ చేస్తే అరౌండ్ 16 to 18% మధ్యలో వస్తుంది. అది సూపర్ రిటర్న్స్, బ్రహ్మాండంగా. అందరూ నాకు ఎవ్రీ మంత్ 18%, ఎవ్రీ మంత్ 20% రిటర్న్స్ అనుకునే రోజుల్లో నేను మీకు ఇయర్కి 18% వచ్చినా చాలు, మీరు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు కరోడ్పతిలు అయిపోతారు. సో మీరు హ్యాపీగా 20 year old ఉంటే ఈ డైవర్సిఫికేషన్లో ఈ 3 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 20 years ఉండే వాళ్ళకి, ఇప్పుడు స్టార్టింగ్ 40 years వాళ్ళు కానీ లేకపోతే మిడ్ ఆఫ్ 30 years ఈ రేంజ్ వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మనకి ఈ ఏజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు 20 years వాళ్ళకి చాలా ఉంటుంది, టైం గ్యాప్ ఉంటుంది, రిస్క్ ఎపిటైట్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి చేసుకుంటారు అన్నారు. మనకి తక్కువ టైం ఉంది, ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, వీళ్ళకి ఆల్రెడీ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాగా సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఏదైతే 20 to 25 అనుకున్నామో వాళ్ళ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది, క్యాపిటల్ తక్కువ ఉంటుంది, ఇంకా ఇన్కమ్ అంతా స్టడీ ఇన్కమ్ ఉండదు. మేబీ వీళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, పాకెట్ మనీ మీద మేజర్గా రిలే అవుతారు. సో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక హ్యాబిట్ డెవలప్ అవ్వడానికి మాత్రమే. కానీ మీరు ఒక్కసారి 25 to 30 వచ్చేసారు అనుకుంటే మీకు జాబ్స్ రావడం అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తే ఒక స్టడీ ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇలాంటి పీరియడ్లో మీరు ఏం చేయాలంటే, మీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంది కదా, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకొక 2 యాడ్ చేసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ది ఇన్సూరెన్స్, సెకండ్ది ఎమర్జెన్సీ ఫండ్. సో 20 to 25 క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు 30 to 35 అనుకుందాం. 25 to 30 ఉంది కదా, బట్ స్టిల్ నేను 25 to 35 వరకు కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఈ 10 yearsలో మీ రెగ్యులర్ ఎస్ఐపిస్తో పాటు ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే, చాలా పాలసీస్ ఉన్నాయి మనకి. ఇన్సూరెన్స్ వచ్చేసి టర్మ్ పాలసీ అంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు, ఇంకోటి యాక్సిడెంటల్ ఉంది. ఇలాంటి పాలసీస్లో మనం ఏది చూస్ చేసుకోవాలనేది ఒక డౌట్ ఉంటుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ఇన్సూరెన్సెస్లో మీరు అన్నట్టు మనకి మేజర్గా ఉండే ఇన్సూరెన్స్లు 2, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, అన్ఫార్చునేట్గా మనకి ఏదైనా జరిగి, మనకి ఏదైనా అయ్యి మనం ఉండకపోతే మన ఫ్యామిలీ, మన వల్ల ఎవరైతే మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఫినాన్షియల్ బర్డెన్లోకి వెళ్ళకుండా, లేకపోతే మనకు ఆల్రెడీ ఏదైనా అప్పులు ఉండొచ్చు, ఈఎంఐస్ ఉండొచ్చు, అవంతా బర్డెన్ మన ఫ్యామిలీ మీద పడకుండా మనకి ఏదైనా అవుతే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఒక లంసంలో అమౌంట్ ఇచ్చేది. అంటే ఓన్లీ అపాన్ మన డెత్ వచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే, అగైన్ మీకు తెలిసిందే, హెల్త్ ఇన్సూరెన్స్ పేరులోనే ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ అని. మనకి సడన్ గా ఏదైనా సిక్ ఏదైనా అయ్యాము, హాస్పిటల్కి వెళ్ళాము, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఐసీయూ రెంట్లు ఎంత ఉన్నాయో, హాస్పిటల్ ఛార్జెస్ ఎంత ఉన్నాయో, ఒక ఎంఆర్ఐ తీసుకోవాలంటే 20 to 25,000 ఖర్చు అవుతుంది. ఇంకా ఏదైనా సర్జరీ వరకు వెళ్ళిపోయారంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. సో అంత ఫినాన్షియల్ బర్డెన్ మన మీద పడకుండా చిన్న ప్రీమియం కట్టుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో మనకి 2 ఉన్నాయి కదా. 25 years ఉన్న వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఒక 25-30 years కోసం పే చేసుకుంటే మీరు 60-70 years వరకు మీకు కవరేజ్ అనేది వస్తుంది. అండ్ ఇది ఇయర్లీ మీరు వన్స్ పే చేసుకుంటూ ఉండాలి ప్రీమియం. సో ఒక 25 year old వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఎంత కవరేజ్ తీసుకోవాలి అని. ఒక 25 year old వ్యక్తి మేబీ ఇప్పుడు ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం, నేను యావరేజ్గా ఒక నెంబర్ తీసుకున్నాను, 50,000 తీసుకున్నాను అంటే గోల్డెన్ రూల్ ఏంటంటే 10x మినిమం ఉండాలి. గుడ్ టు హ్యావ్ ఇస్ 15x, బెస్ట్ కేస్ సినారియోస్ 20x. అంటే ఒక 50,000 సంపాదించే వ్యక్తికి అట్లీస్ట్ 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అయితే డెఫినెట్గా ఉండాలి.
అన్నిటికంటే బెస్ట్ స్వీట్ స్పాట్ 75 lakhs, బెస్ట్ కేస్ సినారియోలో 1 crore. సో నేను బెస్ట్ కేస్ సినారియో చెప్తాను, 1 crore తీసుకుందాము. సో ఒక 25-year-old వ్యక్తి ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే ఇయర్లీ అరౌండ్ 7,000 to 8,000 వాళ్ళు ప్రీమియం పే చేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంత మీకు మంత్లీ 700-800 రూపీస్కి మీకు ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది. సో అది మీకు అవ్వచ్చు, మీ ఫ్యామిలీకి అవ్వచ్చు, ధీమా అండ్ ధైర్యం. సో మీరు 100% ఒక 25-year-old వ్యక్తి వస్తున్నారు, మీకు శాలరీడ్ ఇన్కమ్ ఉంటే, అగైన్ ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. మీకు శాలరీ వస్తుంది, మీకు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, మీకు ప్రాపర్ కార్పొరేట్లో పనిచేస్తున్నారు అంటేనే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా వస్తుంది. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 25 years వాళ్ళే చేసుకోవచ్చు, కానీ అంటే చేసుకోగలరు, కానీ ఈ 20 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోలేరు, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు కాబట్టి. అంటే మీరు ఎప్పుడైతే స్టూడెంట్గా ఉంటారో స్టిల్ కన్సిడర్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, బట్ కానీ దానికి చాలా లింక్స్ పెడతారు వాళ్ళు, మిమ్మల్ని మీ యాక్చువల్గా మీ మార్క్స్ కూడా చూస్తారు. సో మీ సర్టిఫికేషన్స్లో మీకు ఎంత స్కోర్ చేస్తున్నారు అవన్నీ చాలా కాంప్లికేషన్స్ వెళ్ళిపోతాయి. సో అన్నిటికంటే బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే మీకు ఒక్కసారి శాలరీ పడ్డం స్టార్ట్ అయిపోతే మీకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో 25-year-oldకి మీకు శాలరీ, అందుకే నేను 20 to 25 మీరు ఎంత అప్స్కిల్ అవుతారు, మీరు ఎంత మంచి శాలరీ ప్యాకేజ్ తెచ్చుకోగలుగుతారో దాని మీద ఫోకస్ పెట్టండి. ఒక్కసారి 25 క్రాస్ అయిపోతే అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక కంపెనీలో ఉంటారు కాబట్టి మీకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి కేసులో నేను ఇందాక చెప్పినట్టు 75 lakhs లేదా 1 crore తీసుకోవాలి. మీకు ఇయర్కి అట్లీస్ట్ ఒక 7,000-8,000 రూపీస్లో మీకు వచ్చేస్తుంది, మంత్లీ 700-800 రూపీస్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే అంటానో చాలా మంది 25-year-olds అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 వాళ్ళైనా అవ్వచ్చు వచ్చి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, కరెక్టే నీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నావు, మరి నేను పనిచేసే కంపెనీలో ఆబ్లిగేటెడ్గా నాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఈఎస్ఐ నుంచి వస్తుంది అంటారు, మరి నాకు ఇంకోటి ఎందుకు అని అడుగుతారు. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ మీడియా హౌస్లో పనిచేస్తున్నారు, ఎంతకాలం ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జాబ్ మానేశారు అని అనుకుంటే మీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడికి కట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇంకొక కంపెనీలో జాయిన్ అవుతే వాళ్ళ దాంట్లో ఈ ఒక ఆబ్లిగేషన్ ఉండి వాళ్ళకి ఒక డీసెంట్ సైజ్ ఉండి వాళ్ళు కూడా కార్పొరేట్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. రాకపోతే పరిస్థితి ఏంటి, అక్కడితో ఆగిపోతుంది. ప్లస్ ఈ కార్పొరేట్స్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉంటాయో 90% కేసెస్లో అందరు ఇచ్చేది మాక్సిమం 5 lakh లిమిట్ ఇస్తారు, అంతకు మించి 90 కాదు 99% అంటే ఎవరు ఇయ్యరు. మరి నేను ఇందాక ఏం చెప్పాను, మీకు ఒక చిన్న సర్జరీకి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది అంటున్నాను. సో మరి మీకు 5 లక్షలు ఎక్కడ సరిపోతాయి? సో మీరు ఏం చేయొచ్చు అంటే 25 years ఉన్నప్పుడు మీరు ఇప్పుడు తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు కదా, మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి, నేను ఈ ఇయర్ ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోలేదు అని అర్థం. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి అదే కావాలి కదా, మనం డబ్బులు కట్టాలి, మనం డబ్బులు కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవద్దు, అప్పుడే కదా వాడికి డబ్బులు సేవ్ అయ్యేది. సో అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏం చెప్తాడంటే 2 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి ఇదర్ నెక్స్ట్ ఇయర్ మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ని తక్కువ చేసుకునే ఆప్షన్ ఇస్తాడు, లేదు అని అంటే మనకి ఏదైతే వీళ్ళు కూడా స్టార్టింగ్ లో 5 lakh 10 lakh కవరేజ్ ఇస్తారు, కానీ దాన్ని స్లోగా 10%, 15%, 20% పెంచుకునే ఆప్షన్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ప్రీమియం అరౌండ్గా అదే ఒక 7,000-8,000 కడుతూ ఉంటారు, కానీ మీకు వచ్చే 10 lakhs ప్రీమియం కవరేజ్ బదులు మీకు ఈసారి 12 lakhs, 13 lakhs, 15 lakhs కవరేజ్ కూడా వస్తుంది. సో అలా మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేను ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ చేసుకోవట్లేదు, నాకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఏదైనా చిన్న వచ్చినా నేను అందులో క్లెయిమ్ చేసుకుంటాను. సో నేను 25లో తీసుకునే నా హెల్త్ ఇన్సూరెన్స్ నేను 30s, 40sకి వచ్చేటప్పటికి 40 లక్షలు, 50 లక్షలు కవరేజ్ వచ్చేస్తుంది. మీకు 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు కావాలి అని అనుకుంటే ఈజీగా నెలకి 2-3 లక్షలు తీసుకుంటారు. అలాంటిది మీరు 10,000, 15,000కి అరౌండ్గానే మీకు ఆ 50 లక్షల ప్రీమియం వచ్చేస్తుంది, ఆ కవరేజ్ వచ్చేస్తుంది. జస్ట్ బికాస్ మీరు 25 ఉన్నారు, యంగ్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, మీరు ఆ టైం వరకు ఎలాంటి క్లెయిమ్స్ తీసుకోలేదు కాబట్టి మీరు ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేసుకోగలుగుతారు. సో ఒక 25-year-old మీరు ఉన్నారు అని అనుకుంటే దయచేసి మీకు డబ్బులు వస్తున్నాయని అనుకుంటే ఆవారగా తిరగకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 100% కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇది ఉండాల్సిందే. అండ్ రెండింటికి కూడా నేను చెప్తున్నా కదా, రెండు కలిపి ఒక 15,000 to 20,000లో మీకు 2 వచ్చేస్తాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ 2,000 కాంబినేషన్ లో ఏది అంటే కాంబినేషన్ లో ఉండే ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఏది లేదంటారా ఇప్పటిదాకా? సో 2 డిఫరెంట్ థింగ్స్, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. సో 2 కలిపి ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వరు కూడా. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు కాంబినేషన్లో అన్నారో ఇంకో రకమైన కాంబినేషన్ ఉంటుంది, అది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 కలిపిచ్చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో కొత్తగా ఒకటి పాలసీ స్టార్ట్ అయింది, దాని యూలిప్స్ అంటారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉంటాము. దాని గురించి తర్వాత మాట్లాడదాం, విచ్ ఇస్ నాట్ గ్రేట్. బెస్ట్ ప్రొడక్ట్స్ అని వీళ్ళు ప్రమోట్ చేస్తారు, కానీ దాని అంత వరస్ట్ చెత్త ప్రోడక్ట్ ఏది లేదు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. సో
టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు సపరేట్గా ఉంటాయి. సో మీరు రెండు సపరేట్గా హ్యాపీగా పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు సింపుల్గా సెర్చ్ చేసి మీ ఏజ్ ఇచ్చారు, మీ ఇన్కమ్ ఇచ్చారు, మీరు మీ గ్రాడ్యుయేషన్ ఎంతవరకు చేశారో అవన్నీ ఇస్తే వాళ్ళు మీ క్రైటీరియాని బట్టి మీకు ఏ పాలసీ కరెక్ట్ అని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా చేస్తారు. సో డైరెక్ట్గా వాళ్ళు మనల్ని ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది మనం వినకుండా మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని నా క్రైటీరియా బట్టి నా రిక్వైర్మెంట్ని బట్టి నాకు ఏది కరెక్ట్ అని మీరు చూస్ చేసుకోవాలి. దీనికి ఇంకా బెస్ట్ ఏంటంటే ఏ ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళకండి, నా దగ్గరికి కూడా రాకండి, హ్యాపీగా సింపుల్గా ChatGPTలోకి వెళ్ళండి. I want to buy term insurance. My age is this. My income levels are these. My requirements are this. My responsibilities are this. I have so many income EMIs. ఇవన్నీ పెట్టారనుకుంటే అదే మీకు ఇంత కవరేజ్ కావాలి, ఇలా కావాలి అని చెప్పి డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇస్తుంది. దయచేసి అది వాడి ఆ ప్రాసెస్లో పద్ధతిలో ఫాలో అయిపోయి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం లైక్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఒక పాలసీ విత్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో దాని గురించి డీటెయిల్గా చెప్తారా? సో వాటిని యూలిప్స్ అంటారు నేను ఇందాక చెప్పినట్టే. సో దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారో మనకి బ్యాంక్స్ నుంచి అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి అవ్వచ్చు, వీళ్ళు చెప్పి మనకు కాల్ చేసి చెప్పేది ఏంటంటే, సార్ మీరు నెలకి 10,000 15,000 ఎంతో అంత కట్టండి, ఇలా ఒక 15-20 years కడుతూ ఉన్నారనుకుంటే మీకు ఒక ఇంత కవరేజ్ వస్తుంది, ₹1,00,00,000 అవ్వచ్చు, 1,50,00,000 అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, మీకు ఇంత కవరేజ్ వస్తుంది. సో ఈ కవరేజ్తో పాటు మీరు SIP కూడా చేసుకుంటున్నారు, మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఇలా చేసుకుంటూ పోతే ఆఫ్టర్ 15 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, మీకు వచ్చే 50 లక్షలు ₹1,00,00,000 ఇన్సూరెన్స్తో పాటు మీకు ఇంకొక ₹1,00,00,000 మేమే మీకు డబ్బులు ఇస్తాము అని అంటారు. సో వీళ్ళందరికీ బుర్రపాడైపోతుంది, బాగుంది ఇదేదో. మన టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కడుతుంటే మనకు ఉల్టా వాడు మనకి కవరేజ్ ఏదైతే ₹1,00,00,000 ఉందో అది ఇవ్వడంతో పాటు నేను ప్రీమియం ఏదైతే కట్టానో అది కూడా నాకు ఇచ్చేస్తున్నాడు, అది కాకుండా ఇంకొక ₹1,00,00,000 కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాడు అని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా, చాలా ఎక్సైటింగ్ గా విని ఇంకేం లేదు సూపర్ అని చెప్పి అందరు డబ్బులు కట్టేస్తారు. సో ఇప్పుడే మీరు ఒక్క స్టెప్ వెనక్కి తీసుకొని ఆలోచించాలి. మనం ఎలాంటి వరల్డ్లో బతుకుతున్నాం? క్యాపిటలిస్టిక్ వరల్డ్. ఎవ్వడికి ఎలాంటి మీతో రూపాయి ఉపయోగం లేకుండా ఎవ్వడు మనకి ఎలాంటి ఫేవర్ చేయడు. అందులో ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళైతే అసలే చేయరు. ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళవచ్చు, బ్యాంక్ వాళ్ళు అవచ్చు, వాళ్ళు అసలే చేయరు. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే, వాళ్ళు ఏమంటున్నారు, నెలకి 10,000 కట్టండి అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను దాకా మీకు ఏం చెప్పా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కలిపి మనకి రోజుకి 2,000 సారీ మంత్కి 2,000 అవుతుందని చెప్పాను. ఇంకొక 8,000 మిగిలి ఉన్నాయి కదా. ఇక్కడ వీడిచ్చేది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక్కడ మనకి 2,000కి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వచ్చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సేవింగ్స్ కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీకు రిటర్న్స్ వస్తాయి కదా అని అంటున్నారు. కరెక్ట్. సో ఇక్కడ రిటర్న్స్ రావు కదా మనకి, ఓన్లీ పాలసీస్ మీద పెట్టుకుంటే రిటర్న్స్ రాదు. ఇక్కడ ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా, రిటర్న్స్ కూడా వస్తాయి మనకి, ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మనకి అని చెప్పి. కరెక్ట్. సో ఇందాక ఇప్పుడు నేను ఏమన్నాను, వీళ్ళు 10,000 అడుగుతున్నారు, మన దగ్గర 10,000 ఉన్నాయి, 2,000 అయితే నాకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వెళ్ళిపోయింది కదా, ఇంకొక 8,000 మనం ఏం చేస్తాము, దుబారాగా తిరిగి సినిమా. సో ఇందాక మీకు ఎస్ఐపీలు చెప్పాను కదా, ఏమేమి చెప్పాను, ఒకటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, 3 కలిపితే 18% వస్తుందని చెప్తున్నాను కదా. ఆ 8,000 మీరు ఇందులోనే పెడితే వీళ్ళు ఇచ్చే ₹1,00,00,000 కాదు, మీకు ఇంకొక 5 కోట్లు 6 కోట్లు వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు మీకు ఏది కరెక్ట్? సో వాళ్ళు ఇచ్చే ₹1,00,00,000 కంటే మీకు 4 times 5 times ఎక్కువ కవరేజ్ వస్తుంది. ఇంకా వీళ్ళు చెప్పేదానికంటే మీకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ గా వస్తుంది. సో మళ్ళీ యూలిప్ ఎందుకు తీసుకుంటున్నారు? సో ఎవరో ఏదో వచ్చి చెప్తాడు, వాడి పనే అమ్మడం. వాళ్ళు వచ్చి 100 చెప్తారు, 100 అమ్ముతారు. మనం ఏం చేయాలి, మనం చదువుకుంటున్నాం కదా. అంటే మీలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు ఇవి చాలా బెస్ట్ అని చెప్పి, స్టాక్ మార్కెట్ అనలిస్టులు అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా రకరకాలుగా ఇవి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ఎలా తీసుకోవాలంటారు? డబ్బులు ఇస్తే ఎవరు ఏదైనా అమ్మేస్తారు. మీరు కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బుకి నేను నీకు ఇది ఇస్తాను అని అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ ఇస్తే ఎవరైనా లొంగుతారు, అమ్మేస్తారు. ఇప్పుడు రేపొద్దున నన్ను కూడా నమ్మమనట్లేదు, ఎవరు ఏది చెప్పినా సరే వాళ్ళకి ఏ ఆబ్లిగేషన్స్తో వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏ ఆబ్లిగేషన్స్తో మీకు ఇది కొనమని రికమెండ్ చేస్తున్నారు, ఏ ఆబ్లిగేషన్తో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్. ఇప్పుడు నేనే అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ నేను ఎప్పుడు చెప్పను, ఇండెక్స్ ఫండ్ అని అంటాను. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ లో నాకు వచ్చేది లేదు, మీకు పోయేది లేదు. సో అక్కడ డైవర్స్ గా మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒకవేళ నేనే కనుక ఒక స్టాక్ కావచ్చు, ఒక స్పెసిఫిక్, మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లోనే మీకు ఇందాక ఏం చెప్పాను,
మీ రిక్వైర్మెంట్ని చాట్ జీపీటీకి ఇవ్వండి, అది ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేయమన్నాను. అది ఏది ఇస్తున్నా నాకేం తెలుసు, నా ఎఫిలియేటెడ్ లింక్ లేదు, నా రిఫరల్ లింక్ లేదు, ఏం లేదు, నాకు ఉపయోగమే లేదు. సో ఇప్పుడు ఇలాంటివి చెప్తే మీరు నమ్మండి. అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకోండి, ఇదే కంపెనీలో తీసుకోండి, ఇదే తీసుకోండి అని ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటే దే ఆర్ జస్ట్ ప్రమోటింగ్. 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పాపం జెన్యున్ గా అది గుడ్ ప్రోడక్ట్ కూడా అయి ఉండొచ్చు, ఒకటి డబ్బుల కోసం ప్రమోషన్ ఉండొచ్చు. సో అప్పుడు మనము మన తెలివి ఉపయోగించి అది కరెక్ట్ ప్రోడక్టా కాదా, కరెక్ట్ ప్రోడక్ట్లో కూడా మనకి యూజ్ అవుతుందా అవ్వదా, మనం మన తెలివి ఉపయోగించి రీసెర్చ్ చేసి మనం అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఎవరైనా వచ్చి ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయినా సరే, లేకపోతే ఎవరైనా సరే బ్యాంక్ నుంచో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచో ఫోన్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ 2 కల్పిస్తామంటే దండం పెట్టి నువ్వు ఎందుకు తీసుకోలేదని అడగండి చాలు. ఓకే, వాళ్ళైతే తీసుకొని ఉండరు, మనకైతే సజెస్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ ప్రోడక్ట్ లో దమ్ము లేదు, వాళ్ళ ప్రోడక్ట్ వేస్ట్ అని. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? చేయరు. ఎందుకంటే మీరు ఇదే సిమిలర్ థింగ్ ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్టింగ్ స్కామ్స్ లో కూడా మీరు చాలా సార్లు వినుంటారు. ఒకళ్ళు ఫోన్ చేస్తారు, సార్ మీరు మార్కెట్స్లో ట్రేడ్ చేస్తున్నారా, మేము టిప్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు 10,000 పెట్టండి, 50,000 పెట్టండి, మీరు ఇదే నెలలో 50,000 సంపాదించుకోవచ్చు అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ గా చెప్తారు. మీరు రివర్స్ లో ఒక క్వశ్చన్ అడగండి, మరి అన్ని డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు నాకు ఫోన్ చేయవు, నువ్వే చేసుకుని నువ్వే సంపాదించుకుంటావు, నీకు నా అవసరం ఏముంది అని నన్ను ఒకరు అడిగాడు. నేను మన అదే అడిగితే ఆ అవతల స్కామ్ చేసేవాడు ఏమన్నాడంటే, సార్ ఇది సోషల్ సర్వీస్ అన్నాడు. ఏంటి, నా డబ్బులతో నేను సంపాదించుకుంటా, అంత మహాత్ములు అయితే ఎవరు లేరు. సో అలాంటివి డెఫినెట్ గా ఇలాంటివన్నీ స్కామ్లు ఉంటాయి, అలాంటి వాటికి పడకండి. ఓకే, ఇప్పుడు మీరు ఎస్ఐపి చెప్పారు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎస్ఐపిస్ ఉంటాయి, సో ఈక్విటీలో కూడా ఎస్ఐపిస్ ఉన్నాయి కదా. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపిస్ ఉంటాయి, ఈక్విటీస్ లో ఉంటాయి. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈక్విటీలో కాంప్లికేటెడ్ చేసుకోకండి, అనవసరంగా దాంట్లో దూరి మళ్ళీ దాంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు, టెక్నికల్ అనాలిసిస్ అంటారు, చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మన ఆడియన్స్ ఎవరు, జనరల్ ఆడియన్స్, వీళ్ళకి నాలెడ్జ్ తక్కువగా ఉండే వాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళకి నాకు స్టాక్ మార్కెట్ నా ప్రొఫెషన్ కాదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏది, టెక్నికల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఇది ఆ ప్రొఫెషన్లో ఉండి పొద్దున లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ స్టాక్ లేస్తుంది, ఏ స్టాక్ పడుతుంది, ఏం చేస్తే డబ్బులు మార్కెట్ ప్రెషర్ తీసుకోకుండా అది ఫుల్ టైం జాబ్ అన్న వాడికి అవన్నీ కావాలి. ఇప్పుడు మీరు హోస్ట్, మీరు యాంకర్, మీకు అవసరం లేదు కదా, మీరు ఇది అనాలిసిస్ చేయడం మీ పని కాదు, కానీ స్టాక్ మార్కెట్ త్రూ వెల్త్ జనరేట్ చేసుకోవడం మీకు కావాలి. సో మీలాంటి వాళ్ళు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, టైం లేని వాళ్ళు, టైం లేదు, ఇంట్రెస్ట్ కూడా అవసరం లేదు, ఇప్పుడు అది ఆ సబ్జెక్ట్ నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్స్ తో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైతే అంటానో దీంట్లో కూడా మళ్ళీ పెద్ద పెద్ద స్కాములు బయటకు వస్తాయి. ఇందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇందులో ఒకటి డైరెక్ట్ ఫండ్ అని ఉంటుంది, ఒకటి రెగ్యులర్ ఫండ్స్ అని ఉంటాయి. సో ఈ రెగ్యులర్ ఫండ్స్ లో ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు చెప్తా, అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో అర్థమైపోతుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, తన దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి, నా దగ్గర కొంతమంది డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్టర్ డబ్బులన్నీ ఒక దగ్గరికి చేర్చి, వీళ్ళందరూ ఏంటంటే కామన్ పీపుల్, వీళ్ళకి నాలెడ్జ్ లేదు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, మనకు ఒక తెలివైన వ్యక్తి ఉండి ఎవరికైతే ఫినాన్స్లో నాలెడ్జ్ ఉందో తనకి మన డబ్బులు ఇస్తే తను తన నాలెడ్జ్ని యూజ్ చేసి ఒక మంచి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రిటర్న్స్ మనకు కూడా ఇచ్చేస్తాడు, మన షేర్ ఫండ్ మేనేజర్గా ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఫండ్ మేనేజ్ చేయడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో దీన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో దీంట్లో కూడా రెగ్యులర్ ఫండ్స్ లో కనుక మీరు వెళ్ళిపోతే ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది, 2%, 3% ఉంటుంది. సో సపోజ్ మీరు ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే దాంట్లో 2% వీళ్ళు ఛార్జెస్గా తీసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇయర్కి 200 కదా, పోతే పోయిందిలే, నాకేం పోయింది అని అనుకుంటారు. కానీ మీరు మర్చిపోతుంది ఏంటంటే, ఎక్స్పెన్స్ రేషియో ఎవ్రీ ఇయర్ తీసుకుంటాడు, అది మన క్యాపిటల్ గ్రో అవుతున్నంత కాలం తీసుకుంటాడు. సో ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు 10,000 పెడుతున్నారు, ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత ఇది 10 కోట్లు అవుతుంది అనుకుంటే 10 కోట్ల మీద కూడా 2% తీసుకుంటాడు. 10 కోట్ల మీద 2% ఎంత చెప్పండి, 20 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెన్స్ గా తీసుకుంటున్నాడు. అంతవరకు లాంగ్ టర్మ్ లో ఎవడు ఆలోచించడు. నేను ఇవాళ 10,000 పెడుతున్నాను కదా, నాకు 200 పోతుంది అనుకున్నాడు. ఈ 10,000 కూడా పెరుగుతుంది, అది 10 కోట్లకు రోజు అవుతుంది. అలా అయినప్పుడు నీ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ 20 లక్షలు తీసేసుకుంటాడు. అంటే నీకు 20 లక్షల ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ తగ్గిపోతుంది. ఎవడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు? ఈ రియాలిటీ ఎవడు చెప్తాడు? మీరు చెప్పినప్పుడు నేను చాయిస్ చేసుకోలేదు, మీకే ఆప్షన్ ఇచ్చా చెప్పండి అని చెప్పి. సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, రెగ్యులర్ ఫండ్స్ లో కాకుండా ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కి
సెబీ ద్వారా రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు రెగ్యులర్ ఫండ్ని ఆఫర్ చేయాలి, డైరెక్ట్ ఫండ్స్ని కూడా ఆఫర్ చేయాలి అంటారు. సో ఈ డైరెక్ట్ ఫండ్స్లో ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియోస్ తక్కువ ఉంటాయి. రెగ్యులర్ ఫండ్స్లో 2-3% రిటర్న్స్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే డైరెక్ట్ ఫండ్స్లో 0.5%, 0.6% ఉంటుంది. సో మీకు అక్కడ పోయే 20 లక్షల బదులు 50,000 పోతుంది. అది మీరు కంపల్సరీ వాళ్ళు పాపం మీ ఫండ్స్ని మేనేజ్ చేసినందుకు డబ్బులు ఇవ్వాలి. సో 20 లక్షలు కట్టుకుంటారా 50,000 కట్టుకుంటారా మీ చేతిలో ఉంది కాబట్టి బెస్ట్ ఆప్షన్. అట్లీస్ట్ అండ్ మనకి ఆ ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా. అంతే, ప్రెషర్ ఏం లేదు. మనం అంటే ఎక్కువ టైం పెట్టి ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది అని చూసుకుని ఈ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది కదా డెఫినెట్ గా. సో అందుకని అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కి ఇచ్చినప్పుడు అట్లీస్ట్ డైరెక్ట్ ఫండ్స్ ని ఆప్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో ఇప్పుడు మీకు ఆ రిజల్ట్ కనిపించదు. మీరు 50 ఏళ్ళు 60 ఏళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఆ డబ్బులు నేను విత్డ్రా చేసుకుంటాం అనుకుంటారు చూడండి, అప్పుడు మీకు చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. మార్జిన్స్ లో చూసుకుంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. సో అలా అందరూ డైరెక్ట్ ఫండ్స్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి అంటున్నారు, ఎట్ ది సేమ్ టైం మీరు ఎక్కువగా ట్రేడింగ్ గురించి మాట్లాడుతుంటారు. అసలు ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఏంటి డిఫరెన్స్? అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ట్రేడింగ్ చేయాలి? టర్న్ అరౌండ్ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి. పెళ్ళి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ మేజర్ టర్నింగ్ పాయింట్స్ అన్ని కూడా ఈ 30 అరౌండ్లోనే జరుగుతాయి. అప్పుడే మాక్సిమం స్ట్రెస్ కూడా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు 26, 27 ఆ టైంలో వీళ్ళ కెరియర్లు కొంచెం 25లో ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటారు ఏం చేయాలని. 26, 27 కల్లా ఫిగర్ అవుట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ హసిల్ స్టార్ట్ అవుతుంది. నేను ఫిగర్ అవుట్ అయిపోయాను, జాబ్లో సెటిల్ అయ్యాను, లేకపోతే వాట్ ఎవర్ ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తారు. అప్పుడే వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రెషరైజ్ చేస్తారు, నువ్వు పెళ్లి చేసుకోని. సరే పాపం పెళ్లి చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, పిల్లల్ని కానీ అంటారు. సో ఇలా అంతా ఆల్రెడీ ఈ స్ట్రెస్లో ఉంటుంది, కెరియర్ డెవలప్మెంట్ స్ట్రెస్లో ఉంటుంది. సో ఇలాంటి టైంలో మేజర్గా మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నా ఇప్పుడు ఈ మధ్యన పాపం ఆడవాళ్ళకి ఉమెన్కి కూడా మేజర్ స్ట్రెస్ పాయింట్ ఏమొచ్చిందంటే ఫినాన్షియల్ స్ట్రెస్ పాయింట్. పెళ్లి చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, పెళ్లి చేసుకోవాలంటే కూడా ఫస్ట్ ఖర్చు అవుతుంది, చేసుకున్న తర్వాత వైఫ్ని మెయింటైన్ చేయాలంటే ఒక ఖర్చు అవుతుంది, పిల్లలు వచ్చిన తర్వాత ఒక పిల్లాడైతే ఒక ఖర్చు, ఇద్దరు పిల్లలైతే ఇంకో ఖర్చు. సో అలా ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ పైలప్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ వీళ్ళు ఆల్రెడీ ఒకవేళ కారు తీసుకోనో ఇంకేదైనా తీసుకుంటే ఆ ఈఎంఐలు పైలప్ అయిపోతాయి. ఫినాన్షియల్గా ఒక బర్డెన్లోనో స్ట్రెస్లోనో మొత్తం ఈఎంఐలతో కూరుకుపోయి ఉండి ఒక డెట్ ట్రాప్లో పడిపోయే లాంటి ఏజ్ ఈ 30 years ఓల్డ్ ఏజ్. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే ఇలాంటప్పుడే మనం చాలా రాంగ్ అడ్వైజెస్ తీసుకుంటాము, రాంగ్ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు కనుక హ్యాపీగా 26, 27లో ఉన్నారు, ఎలాంటి ఈఎంఐ స్ట్రాప్ లేదు అని అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఉన్న స్టార్స్ అవ్వచ్చు, మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకొని నేను ఎలాంటి వాటిల్లో ఈఎంఐస్లో దూరను అని చెప్పి ఫస్ట్ అది ఫిగర్ అవుట్ చేసుకోండి. నేను ఎలాంటి అడ్డమైన ఖర్చులు పెట్టను అని చెప్పి ఫస్ట్ దాన్ని ఫిగర్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ నా నుంచే థ్యాంక్ యూ మై సెల్ఫ్, నేను దూరలేదు కాబట్టి 100% అది చాలా పీస్ ఆఫ్ మైండ్ మీకు ఇస్తుంది. సో తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఓకే నాకు ఎలాంటి ఈఎంఐస్ ట్రబుల్స్ లేవు, నాకు ఎలాంటి ఫినాన్షియల్ ట్రబుల్స్ లేవు, కానీ ఇన్కమ్ స్టడీగా వస్తుంది, నేను దీన్ని డైవర్సిఫై చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటూ ఆల్రెడీ 25 నుంచి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇన్వెస్టింగ్ చేసుకోవాలని. సో ఇప్పటికీ కూడా ఆల్రెడీ అది కంటిన్యూ అవుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి డిపెండెన్సీస్ యాడ్ అయిపోవడం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవ్వడం వల్ల అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి అనుకుంటాము. సో ఇలాంటప్పుడే మీరు అన్నట్టు బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయితే మనకి డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఉందో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడే ఈ ట్రేడింగ్ అనే పదం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడే వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎవరు ట్రేడింగ్ చేయాలి, ఎవరు ఇన్వెస్టింగ్ చేయాలి, అసలు దీని అర్థం ఏంటి ఏం తెలీదు, దూకేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఎవడో చెప్పాడు మీరు ఇందులో పెట్టరా, నేను లాస్ట్ వీకే 10,000 పెట్టాను, ఈ వీక్లో నాకు 5,000 వచ్చాయని అంటాడు. సో వీడు దూరుతాడు, వాడు దూరుతాడు, అందరూ మోసపోతారు. తర్వాత వాడిని తిట్టా, వాడు వీడిని తిట్టా, ఇదే నడుస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆలోచించాలి, ట్రేడింగ్ ఒక ప్రొఫెషన్. ఇప్పుడు మీరు యాంకర్, ఇంకొక వ్యక్తి డాక్టర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు యాంకర్ మంచిగా సంపాదిస్తున్నాడు అని చెప్పి డాక్టర్ యాంకర్ అయిపోగలుగుతాడా? లేదు. అయిపోవచ్చు కూడా. ప్రాక్టీస్ అవ్వాలి, టైం తీసుకోవాలి, దానికి కెమెరా ముందర షైనెస్ ఉండకూడదు, కెమెరా ప్రెజెన్స్ బాగుండాలి, మాట్లాడగలగాలి, ఇలాంటి 100 ఉంటాయి కదా, చెక్ లిస్టులు ఉంటాయి కదా, మీరు ఆ క్రైటీరియాలు పాస్ అవ్వాలి కదా. అలాగే మీరు ట్రేడర్ అవ్వాలంటే కూడా మీరు మార్కెట్లో 4-5 ఏళ్ళు స్పెండ్ చేయాలి. చార్ట్ రీడింగ్ తెలుసుకోవాలి, టెక్నికల్ అనాలిసిస్ తెలుసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి, మీకు అంత క్యాపిటల్ ఉండాలి. ఇవన్నీ చెక్ పాయింట్స్ లేకుండా ఎవడు పడితే వాడు వచ్చి నేను ఏదో డబ్బులు పెట్టాను, ఏదో ఇన్వెస్ట్ చేశాను, వాడు ఎవడో చెప్పింది నేను తీసుకున్నాను ఇప్పుడు అమ్మేస్తున్నాను, కొండం అమ్మడం మాత్రం చేస్తే ట్రేడింగ్ అవుతుంది, కానీ దాని నుంచి మీరు డబ్బులు సంపాదించలేరు. సో మీరు యాజ్ ఎ ఇండివిజువల్గా మార్కెట్లో 6 hours స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది, మీరు కనుక 3-4 గంటలు నేను మార్కెట్లో స్పెండ్ చెయ్యలేను అని మీకు అనిపిస్తే దయచేసి మీరు ట్రేడింగ్ చేయకండి. చేశారనుకుంటే మీకు లాసే వస్తుంది. ఎందుకంటే మీ అంతటా మీరు నేర్చుకొని ట్రేడ్ చేయట్లేదు, అలా చేస్తున్నారు అనుకుంటే ఎవడో ఏదో చెప్పింది మీరు చేస్తున్నారు. సో లాస్ రాకేమొస్తుంది, 100% లాస్ వస్తుంది. సో ట్రేడర్ ఎవరు అవ్వాలి అని అంటే ఆ టైము స్పెండ్ చేసి దాని యాజ్ అ ప్రొఫెషనల్ సీరియస్ కెరియర్గా తీసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేయండి. అలాంటి వాళ్ళకి ఆప్షన్ లేదు, నాకు
అంత ఆప్షన్ లేదు, నాకు అలా ట్రేడింగ్ చేసుకునే టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, బట్ నాకు డబ్బులు కావాలి అని అనుకుంటే వేరే బిజినెస్లు చేసుకోండి, 100 రకాల ఆప్షన్లు ఉన్నాయి. దయచేసి స్టాక్ మార్కెట్కి రాకండి. సెకండ్, ఎవరైతే ఫుల్ టైం ట్రేడర్స్ అవ్వాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఫుల్ టైం ట్రేడర్స్ ఉంటారు, వీళ్ళు ఏం చేయొచ్చు అని అనుకుంటే ట్రేడింగ్ చేసుకుంటుంటే యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు శాలరీతో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కదా, ట్రేడింగ్ చేస్తుంటే కూడా నాకు ఇన్కమ్ వస్తుంది కదా, ఈ రెండింటిని తీసుకెళ్ళి నేను ఇన్వెస్టింగ్ చేస్తూ నా వెల్త్ గ్రో చేసుకుంటాను. సో ట్రేడింగ్ ఏమో క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి, ఇన్వెస్టింగ్ వెల్త్ క్రియేట్ చేయడానికి. సో వెల్త్ అంటే ఏంటి, నేను పెద్దగా అయిపోయిన తర్వాత 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో నేను పని చేయకపోయినా నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండడానికి అవ్వచ్చు, లేదు అని అంటే నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీకి ఏదైనా వదిలేసి వెళ్ళిపోవడానికి ఇల్లు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక అసెట్ ఇవ్వడానికి వెల్త్ జనరేషన్ కోసము ఈ ఇన్వెస్టింగ్ రూట్ అనేది తీసుకోవాలి. సో ట్రేడింగ్ ఈజ్ ఫర్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్టింగ్ ఈజ్ ఫర్ వెల్త్ క్రియేషన్. ట్రేడింగ్ టైం లేదు, చేయకండి. ఇన్వెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళు ఫండమెంటల్ డ్యూటీ. మీరు బతుకుండి ఊపిరి తీసుకుంటున్నారు అని అనుకుంటే అది ఎంత ఇంపార్టెంటో మీరు బతుకున్నంత వరకు ఇన్వెస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే ఇన్ఫ్లేషన్తో మీరు కొట్టుకుపోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కాబట్టి అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 35 yearsలో వచ్చేటప్పటికి ఇన్వెస్టింగ్ ప్లాన్స్లో కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి కాబట్టి మీరు అప్పుడున్నంత రిస్క్ ఎపిటైట్ మీకు ఉండకపోవచ్చు. సో 35 ఏజ్ గ్రూప్లోకి వచ్చేసారు, 30s to 40s అనుకుందాం. సో ఇలాంటి ఏజ్ గ్రూప్లో వచ్చేటప్పటికి మీరు కొంచెం గోల్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా 33 రూల్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు దాన్ని మీరు మేబీ అరౌండ్ 50% లార్జ్ క్యాప్స్లో పెట్టుకొని, ఒక 20% మీరు గోల్డ్లో పెట్టుకొని, ఇంకొక 30% ఏదైతే ఉందో 15% దాన్ని స్మాల్ క్యాప్లో ఇంకా మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డైవర్సిఫై చేసుకుంటే 30 to 40 ఏజ్ గ్రూప్లో మీకు కొంచెం సేఫ్టీ యాడ్ అవుతుంది. గోల్డ్ని యాడ్ చేసుకున్నారు, లార్జ్ క్యాప్లో అలొకేషన్ పెంచుకున్నారు. సో ఈ రెండింటి వల్ల మీకు సేఫ్టీ వచ్చి మీ ఇన్వెస్ట్మెంట్స్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. సో మీరు సడన్గా మార్కెట్ ఒకవేళ పడిపోయినా కూడా మీ డబ్బు లాస్ అనేది రాదు ఎక్కువగా. సో ఇప్పుడు రీసెంట్గానే మనం చూసాం, మైక్రో క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయండి, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయండి అని హైప్ క్రియేట్ చేసేసారు. అందరూ తీసుకెళ్ళి మొత్తం ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టారు. ఇప్పుడు అక్కడి నుంచి పడింది మార్కెట్, పడిన తర్వాత ఇప్పుడు అది లేవట్లేదు, అందరూ ఏడుస్తున్నారు. సో మీరు యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్గా, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ అయినప్పుడు మీరు ఏం చేయాలి? నా డబ్బులు మార్కెట్ వాలటైల్ ఇన్స్ట్రుమెంట్, మార్కెట్ ఒక పిచ్చి కుక్క లాంటిది, అది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలీదు. అది తెలియనప్పుడు, నువ్వు మార్కెట్ని మూవ్ చేసే స్ట్రెంత్ నీ దగ్గర లేనప్పుడు, లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలా మూవ్ అవుతుందో అన్న ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేనప్పుడు, మన చేతిలో ఉన్నది రిస్క్ మేనేజ్మెంట్. సో అప్పుడు మీరు ఏం చేయాలి? కొంచెం ఏజ్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి అంటే కొంచెం సేఫర్ అసెట్స్లోకి, నేను గోల్డ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 35 అయిపోయింది, 40s అయిపోయింది, ఇంకా క్రాస్ అవుతున్నారంటే మీకు ఇంకా సేఫ్టీ ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఇంకా లిక్విడ్ ఫండ్స్లోకి వెళ్ళిపోవాలి. అసలు స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్స్ అవ్వచ్చు, అసలు మీ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. ఓన్లీ లార్జ్ క్యాప్, గోల్డ్, లిక్విడ్ ఫండ్స్, ఈ మూడే ఉండాలి. లిక్విడ్ ఫండ్స్ అంటే మనకి ఎఫ్డి లాంటివి. సో ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తాయి. మార్కెట్ ఏమైపోయినా సరే, మార్కెట్ 20% కాదు, 50% కాదు, 100% క్రాష్ అయిపోయినా ప్రాబ్లం లేదు. మీకు ఏదైతే వాడు ఇంట్రెస్ట్ రేట్ కమిట్ అవుతాడో అంత ఇంట్రెస్ట్ రేట్ ఎఫ్డి లాగా మీకు వచ్చేస్తుంది. సేఫ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు 50+ క్రాస్ అవుతున్నారు అని అనుకుంటే 100% మీరు మీ అలొకేషన్ని డెట్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోవాలి, గోల్డ్లోకి ఇన్వెస్ట్ చేసుకోవాలి, అండ్ ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మీరు 50+ ఉన్నారు అని అంటే స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్, మిడ్ క్యాప్స్లో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవద్దు. నేను రీసెంట్గానే ఒక వ్యక్తిని కలిసాను, ఒక ట్రేడింగ్ ఈవెంట్ అవుతే అక్కడికి వెళ్ళా. ఆయన 60 ఏళ్ళట. ఆయనకి ఆబ్వియస్లీ నేను బాబే అవుతాను కదా. సో ఆయన బాబు, నేను స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది 25% రిటర్న్స్ ఇచ్చింది కదా లాస్ట్ ఇయర్, నేను కూడా ఇప్పుడు నాకు పెన్షన్లో రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులన్నీ ఇందులో పెడతాను అంటున్నాడు. అంకుల్, ఒకవేళ సడన్గా నెక్స్ట్ 2 yearsలో మార్కెట్ ఒక కోవిడ్ లాంటి క్రాష్ వచ్చింది, 30-40% పడిపోతే మీరు ఏం చేస్తారు అంకుల్ అని అంటే ఆన్సర్ లేదు. సో ఆ క్లారిటీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ ఏంటి, మీకు ఎంత రిస్క్ ఎపిటైట్ ఉంది. ఒకవేళ మార్కెట్ పడినా మళ్ళీ లేచే టైం మార్కెట్ దగ్గర ఉన్న మీ దగ్గర లేదు, మీరు పోతారు. లేదు అని అంటే మీ వల్ల హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ మీరు పోతారు, తర్వాత మిమ్మల్ని డిపెండ్ అయి ఉంటున్న మీ ఫ్యామిలీ పోతుంది, అన్నీ పోతాయి. సో మీరు యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్గా మన ఏజ్ బట్టి మనకి ఎంత టైం ఉంది అని ఆలోచించుకొని కూడా ఫినాన్షియల్ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి. సో జపాన్లో ఇదే జరిగింది. జపాన్లో అందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనది ఎలా అయితే మార్కెట్స్ బూమ్లో ఉన్నాయో, ఒకప్పుడు జపాన్లో కూడా అలాగే బూమ్ ఉండి అందరూ డబ్బులు పెట్టేశారు. జపాన్లో అప్పుడు పడిన మార్కెట్స్ ఇప్పటికీ ఆల్మోస్ట్ సమ్ 60-70 years అయింది, ఇప్పటికీ కూడా ఆ లెవెల్ టచ్ కాలేదు.
అంటే ఎవరైతే ఒకప్పుడు నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, నాకు మంచిగా రిటైర్మెంట్ ఫండ్స్ వస్తాయని చెప్పి ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి డబ్బులు పోగా ఆ డబ్బులు మళ్ళీ అదే లెవెల్ ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు. రీజన్ ఏంటంటే రీజన్ ఏం లేదు, ఒక్కసారి మార్కెట్లో అక్కడ వాళ్ళకి సునామీస్ వచ్చాయి, ఎర్త్క్వేక్స్ వచ్చాయి, మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయింది, యూఎస్ వాళ్ళ మీద అటాక్ చేసింది, యూఎస్ శాంక్షన్స్ విధించింది. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల హిట్ అయింది. బట్ హిట్ అయిన తర్వాత ఎప్పుడైతే డబ్బులు మీకు లాస్ అయిపోయాయో అవి మళ్ళీ రికవర్ అవ్వలేదు ఇప్పటికీ కూడా. సో అలాంటి సిచ్యువేషన్ ఇండియాకి రాదు, ఎప్పటికీ రాదు అని ఎవ్వరూ చెప్పలేరు. మన ఎకానమీకి కూడా రావచ్చు. సో మీరు యాజ్ ఇంటెలిజెంట్ పర్సన్గా మీకు ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు అంటే మనకంత టైం లేదు అని అనుకుంటే మీరు రెస్పాన్సిబుల్గా ముందరే ఉండి డైవర్సిఫై చేసుకోవాలి. రైట్ టైంలో ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంత రిస్క్ వద్దు అన్నప్పుడు తీసేసి నేను ఇందాక చెప్పినట్టు డెట్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్లో అవ్వచ్చు, లార్జ్ క్యాప్స్లో అవ్వచ్చు, ఇంకా రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, అలాంటి సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్కి మీరు డబ్బులు మూవ్ చేసేయాలి. అప్పుడు మీరు రిటైర్మెంట్కి దగ్గర అవుతున్నారు అని అనుకుంటే అలాంటి సేఫర్ అసెట్స్కి మీ డబ్బుల్ని మూవ్ చేస్తూ ఉండాలి. సో అది వైజ్ డెసిషన్. సో మల్టిపుల్ ఏజ్ పాయింట్స్లో 20s మీకు చెప్పాను కదా, వెళ్ళిపోండి, మీకు రిస్క్ తీసుకోండి, 40 ఏళ్ళు ఉంది, ఏం అయిపోదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా చాలా తక్కువ, దానికి ఏదైనా పోయినా కూడా మీకు పెద్ద పోయింది లేదు. మీరు 500 చెప్పాను, 50% పడినా 250 రూపాయలు పోతుంది, మీకు ఇంకా 40 ఏళ్ళు ఉంది, భయపడక్కర్లేదు, ఇన్వెస్ట్ చేయండి. కానీ మీరు 50 ఏళ్ళకి వస్తున్నారు, 60 ఏళ్ళకి వస్తున్నారు అనుకుంటే సేఫ్టీ వైపు ఎక్కువ ఉండి అమౌంట్ అనేది అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసుకోవాలి. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్న క్వశ్చన్ మీరే చెప్పేశారు. రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఇటు నుంచి రిటర్న్స్, అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడైతే చేయట్లేదు, ప్రైవేట్ జాబ్సే ఉంటున్నాయి. మనం వర్క్ చేయకపోయినా మనకి రిటర్న్స్ అనేది పర్టికులర్ అమౌంట్ రావాలి. ఇప్పుడు ఏంటంటే అందరు రెంటల్కి వెళ్ళిపోతున్నారు, అంటే రెంటల్ అపార్ట్మెంట్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకుంటే మనకి రిటర్న్స్ వస్తే మనం హ్యాపీగా కూర్చొని తినొచ్చు అని అనుకుంటారు. సో అలా కాకుండా మనకి రిటైర్మెంట్ ప్లాన్స్ ఏమైనా స్టాక్ మార్కెట్లో ఉన్నాయా? దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో ఎస్డబ్ల్యూపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో మనం ఫస్ట్ లో చేసింది ఏంటి, ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మనం ఏదైతే మన లైఫ్ మొత్తం కూర్చోబెట్టి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవ్రీ మంత్ డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేసామో దాన్ని ఎవ్రీ మంత్ అదే డిసిప్లిన్గా మనం శాలరీ లాగా వెనక్కి కూడా తీసుకోవచ్చు. పెన్షన్ వచ్చినట్టే, ఇంకా పెన్షన్ కంటే బెటర్ అది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు 5,000 10,000 ఎవరి కెపాసిటీతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే అదొక 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు ఎంతో అంత అయింది అనుకుందాం. ఈ 5 కోట్లు ఉంటే ఈ 5 కోట్లు స్టిల్ మీ లార్జ్ క్యాప్లో అవ్వచ్చు, మిడ్ క్యాప్లో అవ్వచ్చు, దాంట్లోనే కదా ఇన్వెస్టెడ్ ఉంది. ఆ అమౌంట్ అలా గ్రో అవుతూనే ఉంటుంది. మీరు ఎవ్రీ మంత్ కొంత నెలకి 1,00,000 అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో దాన్ని బట్టి ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి గూగుల్లో. మీరు సింపుల్గా ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్, ఫస్ట్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. మీరు ఎంత ఎస్ఐపి చేస్తున్నారో అంత అమౌంట్ వేయండి, మీకు ఫైనల్గా ఒక అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ని తీసుకెళ్ళి, అది 1 కోటి రూపాయలు 5 కోట్ల, దాన్ని తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో వేయండి. వేసిన తర్వాత దాంట్లో మీరు ఎన్ని ఏళ్ళు బతుకుతారో ఫస్ట్ మనం ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకోవాలి. నేను 80 ఏళ్ళ వరకు బతుకుతాను, సో ఎస్డబ్ల్యూపీ నేను 50 ఏళ్ళ నుంచి యాక్టివేట్ చేసుకుంటాను, అంటే 30 ఇయర్స్ వరకు నాకు డబ్బులు కావాలి. సో మీరు 5 కోట్లు 30 ఇయర్స్, ఇన్ఫ్లేషన్ ఒక 8 to 10% ఉంది అని అలా యాడ్ చేస్తే మీకు ఎన్ని ఇయర్స్ ఈ డబ్బులు మీకు సర్వైవ్ అవ్వగలుగుతారు అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ ఇస్తుంది. సో దాంట్లో మీరు పైకి కిందకి చేసుకోవాలి. ఇప్పుడు నేను నెలకి 1,00,000 తీసుకుంటున్నాను అనుకుంటే నా 5 కోట్లు నా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇచ్చేంత వరకు కూడా రావచ్చు. లేదు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 5 కోట్లు అవ్వలేదు, 1 కోటి రూపాయలే ఉంది, కానీ నాకు నెలకి 1,00,000 రూపాయలు కావాలంటే నెక్స్ట్ 10 ఏళ్ల వరకే నీకు డబ్బులు వస్తున్నాయని అనుకుంటే అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఓకే 1,00,000 రూపాయలు నా ఇన్వెస్ట్మెంట్స్లోంచి సరిపోదు, 50,000 తీసుకుంటాను, ఇంకొక 50,000 స్టిల్ నేను కష్టపడి పని చేయాలి అని చెప్పి అలా ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్స్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి వేసుకోవచ్చు, మీ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు క్లారిటీ ఉంటుంది, నా దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయి, సో నేను ఏం చేసుకోవచ్చు అన్న క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే రిటైర్మెంట్ కోసం అనుకుంటున్నారో యూత్కి నేను చెప్పేది మేజర్గా ఏంటంటే, మనం 25sలో ఉన్నాము, యోలో లైఫ్, ఇవాళే బతుకుతాను, నేను ఇవాళే బీర్ తాగాలి, ఇవాళే అమ్మాయిలను వేసుకొని తిరగాలి, ఇవాళే కార్లు కొనుక్కోవాలి, ఇవాళే ఇల్లు కొనుక్కోవాలి అని కాకుండా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఎవ్వరి ముందర చేయి జాపకుండా, ఎందుకంటే ఇప్పుడు పిల్లలే సరిగ్గా లేరు, ఇంకా అప్పుడు పిల్లలు ఎలా ఉంటారో ఎవరికి గ్యారంటీ లేదు, నీ పిల్లలు నిన్ను చూసుకుంటారనే గ్యారంటీ ఎవరు లేదు. యూఎస్లో లాగా మనకి సోషల్ సెక్యూరిటీ లేదు, మన డబ్బులు మనమే దాచుకోవాలి. సో ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఒక 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని వెళ్ళి అడగండి మీ ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉంది అని. 10లో 8 మంది చెప్తారు కష్టంగా ఉంది, మా పిల్లాడి మీద డిపెండెంట్ అవ్వాలి, మా పిల్లాడు సరిగ్గా లేదు అని. అలాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు 25, 30, 40sలో ఉన్నప్పుడే మనం ఇలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని సేవ్ చేసుకుంటేనే 60 ఏళ్ళకి మనం రెస్పెక్టబుల్గా పొజిషన్లో ఉంటాం. లేదంటే ఇంకొకళ్ళ ముందర చేయి జాపామంటే 60 ఏళ్ళ ఏజ్లో
అది ఎంత హ్యూమిలియేటింగ్గా ఉంటుంది అంటే అంత హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. సో అవును. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు అంటే ఇప్పుడే ఫినాన్షియల్గా ప్లాన్ చేసుకోండి, అది బెటర్. సో ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 60 years ఒక అంకుల్ వచ్చి నాతో మాట్లాడారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఏదైతే బెస్ట్ అంటారు? ఒక 60 ఏళ్ళ వ్యక్తి ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాను అని అనుకుంటే అది కుదరదు పని. ఎందుకంటే ఆయన ఏజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అలా అని చెప్పి నేను డిమోటివేట్ చేయాలని కాదు, కాకపోతే ప్రాక్టికల్గా అంత టైమే లేదు. మార్కెట్లో మీకు డబ్బులు కాంపౌండింగ్ మీద వర్కౌట్ అవుతుంది. నేను ఒక ₹1,00,000 మార్కెట్కి తీసుకొచ్చాను, దీని మీద ఒక పర్సెంటేజ్ రిటర్న్స్ మనకు వస్తుంది. సో ఇప్పుడు 1,00,000 తీసుకొచ్చాను, 10% రిటర్న్స్ వచ్చాయంటే ఎంత? నా 10 లక్షలు 11 లక్షలు అవుతుంది. సో అలాగ మల్టిపుల్స్లో కాంపౌండింగ్ వేలో మన మనీ గ్రో అవ్వాలి. కానీ 60 ఏళ్ళ వ్యక్తి ఆయన అంత టైమే లేదు, ఆయన ఇన్వెస్ట్ చేసినా కూడా ఆయనకి రిటర్న్స్ తీసుకునేంత ఆప్షనే లేదు, ఆపర్చునిటీ లేదు. సో ఒక 60 ఏళ్ళ వ్యక్తి స్టడీగా క్యాష్ ఫ్లో కావాలి అని అనుకుంటే ఆయన ఏదో బిజినెస్ చేసుకోవడం అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, లేకపోతే 60 ఏళ్ళకి ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్తో ఇంకేదైనా చిన్న క్రాష్ కోర్సెస్ లాంటివి చేసుకొని అడ్వైజరీగా ఏదైనా వెళ్ళిపోయి కన్సల్టేషన్స్ తీసుకుంటూ అలా ఏదైనా డబ్బులు సంపాదించుకోవడమే తప్పితే మార్కెట్ నుంచి పెద్దగా అప్పుడు వెల్త్ జనరేషన్ నేను చేసుకుంటానంటే అది అవ్వదు. హార్ష్ ఫ్యాక్ట్, నిజం మాట్లాడాలి, మాట్లాడుతున్నాను. ఓకే. సో ఓవరాల్గా అయితే మనకి 20 నుంచి 60 years గురించి మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్ గురించి లేకపోతే సేవింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా చెప్తే మీరు ఏం చెప్తారు, ఏవేవి ఉండాలి అనే ఒక కంక్లూజన్గా ఏం చెప్తారు? ప్రతి మనిషికి ఒకటి ఎస్ఐపి చేయాలి, అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ప్లస్ గోల్డ్, ప్లస్ డెట్. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవి 100% ఉండాలి. సెకండ్ ఇంకొకటి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కూడా కంపల్సరీ. సో ఎస్ఐపిస్ అయిపోయాయి, ఇన్సూరెన్స్ అయిపోయాయి. ఈ రెండు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఫినాన్షియల్ ట్రాప్లో పడకుండా కాపాడడానికి ఈ రెండు ఇంపార్టెంట్. థర్డ్, మీకు ఇన్వెస్టింగ్తోనే వెల్త్ క్రియేషన్ అయిపోతుంది, అసెట్ గ్రోయింగ్ అయిపోతుంది, అంతా అయిపోతుంది కాబట్టి ఇది కవర్ అయిపోయింది. తర్వాత ఫైనల్గా ఇంకొకటి మిగిలిపోయింది, అది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశా, ఎస్ఐపి చేస్తున్నా, నేను మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నా, సడన్గా కోవిడ్ లాంటి క్రాష్ వచ్చింది, మార్కెట్ పడిపోయింది, లేదా నాకు జాబ్ పోయింది, ఏదైనా పోయినా కూడా మార్కెట్ నుంచి నేను డబ్బులు తీసుకోకుండా నా దగ్గర ఒక సేవింగ్స్ అంటూ ఉండాలి. ఆ సేవింగ్స్నే మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఏదేమైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోకుండా నా సేవింగ్స్ నేను యూజ్ చేసుకునేలాగా మనం క్రియేట్ చేసుకునే ఒక సేఫ్టీ నెట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఇది అట్లీస్ట్ మనకు ఒక 6 months శాలరీ మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఎగ్జాంపుల్లో 50,000 జీతం ఉంది అనుకుంటే ఒక 3 లక్షలు నాకు ఎఫ్డీలో ఉండాలి. ఎఫ్డీస్ అందరూ బ్యాడ్ అనుకుంటారు, బ్యాడే, అది ఎందుకు పనికిరాదు. కాకపోతే స్టిల్ మనకి సేఫ్టీ నెట్ ఎఫ్డీ ఇస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ 3 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. మీరు స్లోగా శాలరీ గ్రో అవుతుందంటే ఎమర్జెన్సీ ఫండ్ కూడా గ్రో అవ్వాలి. ఒక పాయింట్ తర్వాత మీకు 5 లక్షలు శాలరీ వచ్చింది అనుకోండి, మీకు అప్పుడు 5 లక్షలు ఇంటూ 6 నెలలు ఎంత? 30 లక్షలు మీకు ఎమర్జెన్సీ ఫండ్లో 100% ఉండాలి. సో 5 లక్షలకి వెళ్ళాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి, అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ అగైన్ ఆ 6 months ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో సపోజ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అది ఎగ్జాస్ట్ అయిపోయింది, ఎమర్జెన్సీ ఫండ్ నుంచి కొంచెం తీసుకొని హాస్పిటల్ బిల్ కట్టుకుంటారు. లేదు సడన్గా ఇంకేదో ఫ్రాడ్ జరిగింది, ఈ మధ్యన డిజిటల్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, డిజిటల్ స్కామ్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఇలాంటప్పుడు నాకు తెలిసిన ఒక కేసే జరిగింది, ఆల్మోస్ట్ 4 lakhs లాస్ వచ్చింది. 4 lakhs లాస్ వస్తే ఆ పొజిషన్లో ఇంకా వేరే ఎవరున్నా కానీ గోల్డ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఏదో ఒకటి తీసుకొని దాన్ని రీపే చేసుకోవాలి. కానీ ఒకవేళ అదే వ్యక్తి దగ్గర కనుక ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే తనతో పే చేసేసుకోవచ్చు. ఏదైనా పైన కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఫ్రెండ్స్ రిలేటివ్స్ని అడగచ్చు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుంది, అది పే చేసుకోవచ్చు, తర్వాత ఎవరికంటే వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఎవరికి అలాంటి సేఫ్టీ నెట్ లేకపోతే ఫినాన్షియల్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ స్కామ్లో డబ్బులు పోయాయి. సెకండ్, లోన్ తీసుకోవాలి, దాని మీద ఈఎంఐ కట్టుకోవాలి. సో ఇవన్నీ యాడెడ్ ప్రెషర్ ఎవరికి రాకుండా ఉండాలని అంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, సిమిలర్గా నాకు తెలిసిన ఒక వ్యక్తిదే జాబ్ పోయింది. వాళ్ళు ఇంకొక జాబ్ వెతుక్కోవాలంటే అట్లీస్ట్ 2-3 months టైం పడుతుందా? లేదు వర్స్ట్ కేస్ సినారియోలో 1 year కూడా పట్టచ్చు. ఈ టైంలో మీరు ఎలా సర్వైవ్ అవుతారు? సర్వైవ్ అవ్వాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్. సో మీరు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ లైఫ్ ఎస్ఐపిస్తో పాటు ఇన్సూరెన్స్తో పాటు ఎమర్జెన్సీ ఫండ్ 100% ఉండాలి. అండ్ దయచేసి మ్యాథ్స్ చాలా బోరింగ్, ఎవరికి క్యాలిక్యులేషన్లు నచ్చవు, కానీ మీ లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఒకప్పుడు అంటే ఇంకా ఎక్సెల్ షీట్లు అవన్నీ సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏఐ ఉంది, యూజ్ చేయండి, చాట్ జీపీటీ వాడండి, అన్నీ పెడితే అదే చెప్తుంది. నా ఇన్కమ్ ఎంత, నేను ఎంత సేవ్ చేసుకోవాలి, ఏది ఎక్కడ పెట్టాలి, అన్నీ అదే చెప్తుంది. దాన్ని వాడరు ఎవరు. చెప్పిన ఇప్పుడు నేనే చెప్తున్నాను, అయినా కూడా వాడరు. మళ్ళీ నాకే డిఎం వస్తుంది, నువ్వు చెప్పు బ్రో అంటారు. అలా కాదు, నేను చెప్తున్నా కరెక్టే, కానీ ఎంతమందికి అని చెప్పగలుగుతాను. సో అందుకని వీడియో త్రూ నేను మీకు ఎలా చేయాలో నేర్పించేస్తున్నాను. సో హ్యాపీగా చాట్ జీపీటీ వాడండి,
క్రైటీరియా మొత్తం పెట్టండి. ఈ 4 నాకు ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, 2 రకాల ఇన్సూరెన్స్లు, ఎస్ఐపి ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అని ప్లాన్ చేసుకోండి. ఈజీ. ఇంకెవ్వడు ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైజర్ వచ్చి ఇలా వీడియోలో పాడ్కాస్ట్లో అవ్వచ్చు, ఇంటర్వ్యూలో అవ్వచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. మీరు హ్యాపీగా మీ రీసెర్చ్ చేసుకొని మీకు సూట్ అయ్యేది. ఎందుకంటే పాపము ఎవరైతే వచ్చి మాట్లాడతారో వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కరెక్టే చెప్పుండొచ్చు, కానీ అది మనకి కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. సో అది కూడా మనం అనలైజ్ చేసుకునే స్టేజ్లో మనం ఉండాలి. కాబట్టి హ్యాపీగా ఏఐ వాడండి, అప్ స్కిల్ అవ్వండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి. ఓకే, మీరు ఇంతకుముందు చెప్తూ స్కామ్స్ అని చెప్పారు. సో ఎలాంటి స్కామ్స్ ఉంటాయి, దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటారు? స్కామ్స్లో రకరకాలు ఉంటాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సూరెన్స్లో కూడా స్కామ్ ఉంది. ఆ స్కామ్ ఆల్రెడీ కవర్ చేసాం. స్టాక్ మార్కెట్లో వస్తే ట్రేడింగ్ టిప్స్ మోస్ట్ కామన్ స్కామ్స్. మీరు 10,000 పెట్టండి, మీకు రోజుకి 10,000 ఇస్తాము. 50,000 పెట్టండి, నెల లోపల 50,000కి ఇంకొక 50,000 ఇస్తాము. ఇలాంటి ట్రేడింగ్ టిప్స్ స్కామ్స్ ఉంటాయి. వాటన్నిటికీ దూరం ఉండండి. ఎవ్వరు మీకు ఉపయోగం లేకుండా, రూపాయి ఉపయోగం లేకుండా ఎవడు మీకు హెల్ప్ చేయడు. సో ఈ స్కామ్స్ కూడా ఎలా నడుస్తాయో మీకు చెప్తా. ఒక 100 మందిని ర్యాండమ్గా చూస్ చేసుకుంటారు. మనకి మార్కెట్లో 2 కదా జరిగేవి. ఒకటి మార్కెట్ పైకి వెళ్ళాలి, లేకపోతే కిందకి రావాలి. మార్కెట్లో 2 రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. పైకి వెళ్ళిన డబ్బులు సంపాదించవచ్చు, కిందకి వచ్చిన డబ్బులు సంపాదించవచ్చు. సో ఇప్పుడు అది చాలా టెక్నికల్గా కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. అంటే మార్కెట్ కింద పడబోతోంది అని చెప్పి మనము సెల్ సైడ్ ట్రేడ్ తీసుకొని కూడా కిందకు వచ్చిన తర్వాత మనం లోవర్ ప్రైస్కి బై చేసి ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలంటే చాలా టెక్నికల్ అయిపోతుంది. సో 2 విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారో 100 మందిని చూస్ చేసుకుంటారు. 50 మందిని కొనమని చెప్తారు, 50 మందిని అమ్మమని చెప్తారు. మార్కెట్లో ఈ రెండిట్లో ఏదో జరగాలి కదా. సపోజ్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకుందాం. ఈ 50 మంది ఎవరైతే అమ్మారో వీళ్ళు పోతారు కదా. ఈ 50 మంది ఖుష్, అబ్బా వీడు చెప్పాడు అదే జరిగింది అని. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఈ 50 మందిలో కూడా మళ్ళీ 25 డివైడ్ చేస్తాడు. చేసి వీళ్ళకి ఏం చెప్తాడు, ఒక 25 మందికి బై చెప్తాడు, 25 మందికి సెల్ చెప్తాడు. మళ్ళీ ఏదో ఒకటి జరగాలి కదా. ఈసారి సెల్లింగ్ వాళ్ళకి డబ్బులు వచ్చాయి అనుకుందాం. ఈ 25 మందికి సూపర్ హ్యాపీ. వీళ్ళు ఏమంటారు, వీడు 2 ట్రేడ్స్ ఇచ్చాడు, 2 ట్రేడ్స్ ప్రాఫిటా సూపర్ అనుకుంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, న్యూట్రల్గా ఉంటారు. సరే ఒకటి పోయిందో ఒకటి వచ్చింది అని. దీంట్లో కూడా సగం మంది పోతారు, సగం మంది ఉంటారు. సో 2 కలిపి ఒక 25 మెంబర్సే మిగిలారు అనుకుందాం. ఇప్పుడు దీంట్లో కూడా 12 మెంబర్స్కి మళ్ళీ బై చెప్తాడు, 12 మెంబర్స్కి మళ్ళీ సెల్ చెప్తాడు. మళ్ళీ ఏదో ఒకటి జరగాలి కదా. సో ఈ 12 మెంబర్స్ ఎవరైతే ఫైనల్గా మిగిలారో ఒక 15 అనుకుందాం. ఈ 15 మెంబర్స్కి స్ట్రాంగ్ కన్విక్షన్ ఏంటి, వీడు 3 సార్లు చెప్పాడు, హ్యాట్రిక్ కొట్టాడు, పక్కా ప్రాఫిట్ ఇస్తున్నాడు. సో వీడు ఏం చెప్తే అది మార్కెట్లో అయిపోతుంది. ఈ 12 మంది 15 మంది అయితే 100% నమ్ముతారు కదా. సో ఇప్పుడు వీడు ఏమంటాడంటే, సార్ చూడండి మీకు ఫ్రీగా ఇచ్చా, 3 అడ్వైజ్లు ఇచ్చా, మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఇది జస్ట్ బిగినర్ సర్వీసు. మీకు ఇంకా మనకి ప్రీమియం ఉన్నాయి, ప్రీమియం గ్రూపులు ఉన్నాయి, ప్రీమియం ఇస్తాము, దాంట్లో అయితే రిటర్న్స్ ఇంకా ఎక్కువ అంటాడు. సో వీళ్ళ దగ్గర నుంచి 50,000, ₹1,00,000, 10 లక్షలు కూడా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. 10 మంది దగ్గర నుంచి 50,000 తీసుకున్నా కూడా 5 లక్షల రూపాయలు. వీడు ఎంత 100 మంది స్కామే, 100 మందినే పట్టుకున్నాడు, 5 లక్షలు సంపాదించుకున్నాడు. సో అలాగే వీళ్ళు 1000 మందితో చేస్తారు. సో అలా ఎంత 1000 మంది, మనం 100 తీసుకున్నాం, మన పూల్ ఒకవేళ 1000 ఉన్నారనుకోండి, 500 నుంచి అలా డివైడ్ చేసుకుంటూ పోతే కోట్ల స్కామ్ నడుస్తుంది. సో ఇది జస్ట్ ప్రాబబిలిటీతో, వీడికి తెలివి లేదు ఏం లేదు, ర్యాండమ్గా చేస్తూ ర్యాండమ్గా పిక్ చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇలాంటి ఫ్రాడ్లు మీకు తెలివి జరుగుతాయని, ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండండి, అట్లీస్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ పరంలో చూసుకుంటే. తర్వాత నెక్స్ట్ జరిగే స్కామ్స్లో మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్లు. సో వీళ్ళు, మీరు ఇంట్లో కూర్చోండి, స్టోరీని లైక్ చేయండి, స్టోరీని షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే మీకు సింపుల్గా డేటా ఎంట్రీ జాబ్స్ ఇస్తాము, ఇలాంటివన్నీ కూడా మీకు ఆఫర్లు వస్తుంటాయి. ఇంట్లో కూర్చొని మనకి ఎక్కడి నుంచి నెంబర్స్ వస్తున్నాయి వాళ్ళకి తెలియదు, ఏవో వస్తూనే ఉంటాయి. రీసెంట్గా మేము ఒక రీసెర్చ్ చేస్తే అర్థమైంది, ఏదైతే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఫండెడ్ జాబ్స్ అని కూడా మనకి కొన్ని స్కామ్స్లో దొరికాయి. అన్ని అనను, బట్ మెజారిటీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీ నుంచి ఒక డేటా ఇంకో కంట్రీకి పాస్ ఆన్ అవ్వాలి, లేకపోతే అలా అనుకుంటే ఏవో కనెక్షన్స్ పంపించాలి, కోడ్ వర్డ్స్ పంపించాలి, ఇవన్నీ కూడా మాస్ డేటా మనము ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉండొచ్చు, ప్రమోషనల్ కాల్స్ అవ్వచ్చు, ఫ్రాడ్ కాల్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా డేటా మీకే తెలియకుండా మేబీ మీరే ఎంటర్ చేసి ఇంకొకరికి ఇస్తున్నారు. సో డేటా ఎంట్రీ జాబ్స్లో వాడు ఏమంటాడంటే, మీకు ఈ నెంబర్ ఇస్తున్నాము, తన పేరు ఇది, తన డిజిగ్నేషన్ ఇది, తన క్వాలిఫికేషన్ ఇది, తన రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి మీరు ఫిల్ చేయండి, ఇది మా ఇంటర్నల్ ట్రైనింగ్ పర్పస్ కోసం ఆర్ వాట్ ఎవర్ అని చెప్పి మీకు డేటా ఇచ్చేస్తారు.
ఎవరినో స్కామ్ చేయడానికి మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు. అది మీకు కూడా తెలీదు. మీకేదో 5,000 ఇస్తాడు, వాడు 5 లక్షలు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. మీకే తెలియకుండా మేబీ మీ ఫ్యామిలీ వాళ్ళనే కూడా స్కామ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఆ ఫోన్ మీకే రావచ్చు, ఎవరికి తెలీదు. సో ఇలాగ డేటా ఎంట్రీ జాబ్స్ అని చెప్పి, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి కూడా అలా స్కామ్ త్రూ కూడా చాలా మందిని ట్రాప్ చేస్తున్నారు. మీకే తెలియకుండా ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. కొన్నిసార్లు అది టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కూడా వెళ్ళిపోయి అది మీ వరకు కూడా రావచ్చు. సో మీరు అప్పుడు అంటారు, ఏమో నేనేం చేశాను, ఇంట్లో కూర్చొని ఏదో డేటా ఎంట్రీ జాబ్ చేశాను అంటారు. సో అన్నీ మీకు తగులుతాయి. సో దయచేసి అలాంటి వాటిల్లో కూడా దూరకండి. ప్రాపర్ లెజిటిమేట్ కంపెనీయా, వాళ్ళకి ఒక లైసెన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, ఐడి కార్డ్స్ ఉన్నాయా, అన్నీ ప్రాపర్గా తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత వాటిల్లో జాబ్స్లో జాయిన్ అవ్వండి. కానీ ఫ్రీ మనీ, ఈజీ మనీ లోకంలో ఏది లేదు. సో ఎవరైనా సరే ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించగలుగుతారు అని ఎవరైనా వచ్చి మీకు చెప్తే 100 సార్లు ఆలోచించండి. ఎవ్వరు ఉట్టిగా ఏం లేకుండా ఎవ్వడికి డబ్బులు ఇయ్యడు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాను అంటే కూడా నాకు కూడా ఆల్టర్ మోటివ్ ఏదో ఉంటుంది. అది గుడ్ ఇంటెన్షన్ అవ్వచ్చు, బ్యాడ్ ఇంటెన్షన్ అవ్వచ్చు. గుడ్ ఏముంది, వాల్యూ ఇస్తున్నాము, జనాలు నేర్చుకుంటారు. నాకు గుడ్ ఏంటి, నా గురించి ఇంకో 10 మందికి తెలుస్తుంది, అంతే. బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. సో మీరు ఏది వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చెప్పినా కూడా మనం యాజ్ ఆడియన్స్గా ఇందాక మీకు చెప్పినట్టు అన్నీ అనలైజ్ చేసుకోండి. ఎవడు రైటు, ఎవడు రాంగ్, మనం జడ్జ్ చేసే కెపాసిటీలో మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. సో ఇలాంటి స్కామ్లు అన్నీ అవుతున్నాయి ఫినాన్షియల్ వరల్డ్లో. ఇంకా అగైన్ బ్యాంక్ స్కామ్స్లో వెళ్తున్నాయి, యూపీఐ స్కామ్లు, ఇలా 100 రకాల సైబర్ ఫ్రాడ్లు అవుతున్నాయి. ఇవన్నీ నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మన గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మనకు తెలియజేస్తూనే ఉన్నారు. సో అవన్నీ ఫాలో అవుతూ ఓపెన్గా ఉండండి. మన చుట్టూ ఏం జరుగుతున్నాయి ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండండి. ఉంటే మీరు ఎలాంటి స్కామ్స్లో, ఫ్రాడ్స్లో దొరకకుండా హ్యాపీగా డబ్బుల్ని కాపాడుకోగలుగుతారు. అది ప్రైమరీ ఇంటెన్షన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పుడు దాకా చాలామంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పారు, బట్ పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక 20 years నుంచి 60 years వరకు ఎలా చేసుకోవచ్చు అనేది పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రావ్య గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.